వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే డీలిమిటేషన్కు భయపడుతున్న వైసీపీ అని చెప్పేసి నేను టైటిల్ పడటం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గాల పునర్విభజన ఈ అంశం ఈ రోజున దేశం మొత్తం మీద కూడా హాట్ టాపిక్. ఎందుకంటే నిజానికి ఒక జమిలీ ఎన్నికలన్నా లేకపోతే నియోజకవర్గాల పెంపన్నా ఒక మహిళా రిజర్వేషన్ బిల్ అన్నా ఈ టర్మ్లో ఈసారి మోడీ టర్మ్లో కాదేమో, అది ఒక లాంగ్ ప్రాసెస్, అది కాన్స్టిట్యూషన్ పరంగా కూడా అమెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకనే నెక్స్ట్ ఈసారి టర్మ్లో మోడీ వస్తేనే ఇది సాధ్యమవుతుందని అందరూ చర్చించుకున్నారు స్టార్టింగ్లో. కానీ అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా చాలా ఫాస్ట్గా ఈ అంశం మీద కేంద్రం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక 20 రోజుల క్రితం, నెల రోజులు అంటే ఆల్మోస్ట్ మనకి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ అయిపోయే సమయంలో అమిత్ షా లాంటి వాళ్ళు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. దాన్ని మేము నియోజకవర్గాల పెంపు చేపట్టబోతున్నాం, తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది అని చెప్పి అమిత్ షా ముందు లీక్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఏ పార్టీ స్టాండ్ ఆ పార్టీకి ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఇప్పుడు జిఎస్డిపికి అనుసంధానం చేయండి అన్న తర్వాత దాన్ని ఏ స్థాయిలో బీజేపీ ఎంపీ అయినా తేజస్వి సూర్య ఆయన దాన్ని హైలైట్ చేయడం, దాన్ని కౌంటర్ చేయడం, దానికి మొత్తం కాంగ్రెస్ అంతా కూడా తేజస్విని టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం నడుస్తూ ఉంది ఇప్పుడు. అదేవిధంగా చూస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే స్థానికంగా ఉన్న తమ పరిస్థితులను బట్టి ఈరోజు నియోజకవర్గాల విభజన ఉండాలి అనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది సహజమే. ఎక్కడికక్కడ దాని మీద ఒపీనియన్ ఎవరు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే లేదు. కానీ బట్ ఇక్కడ ఒక అంశం కీలకం కాబోతుంది. ఏంటంటే ఈసారి మొత్తం మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల్లో మేము నియోజకవర్గాలు పెంచబోతున్నామని చెప్పారు. కాబట్టి దేశవ్యాప్తంగా మేజర్ షేర్ నార్త్ ఉంది. కాబట్టి ఈసారి నార్త్లో సీట్లు ఇంకా పెంపు జరిగితే సౌత్ భాగస్వామ్యం తగ్గుతుంది. కేంద్రంలో అధికారాన్ని నిర్ణయించేది మేజర్ షేర్లో సౌత్ ఉంటుంది. బట్ ఆ సౌత్ భాగస్వామ్యం తగ్గే విధంగా మోడీ అండ్ అమిత్ షా నార్త్ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు, ఆ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు అనేది ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాయి. మా భాగస్వామ్యం తగ్గితే ఒప్పుకోము అని చెప్పి సౌత్లో ఉన్న మెజారిటీ పార్టీలు లైక్ తమిళనాడు చూసాం, డిఎంకే దగ్గర నుంచి ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రత్యేకించి బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా ఈ విషయం మీద డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే మీకు ఎక్కడ అన్యాయం జరగదు అని చెప్పేసి అటు మోడీ కానీ అమిత్ షా పదే పార్లమెంటు వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఒక దేశవ్యాప్తంగా ఈరోజు అందరి చూపు కూడా ఈ అంశం మీదే ఉంది, పునర్విభజన మీద, మహిళా బిల్లు అంశం మీద. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే సమయంలో ఏపీకి సంబంధించి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ ఈ అంశం పూర్తి స్థాయిలో ఒక తీర్మానం జరిగి బిల్ రూపంలో బయటికి రావాలంటే ప్రతి ఒక్క ఎంపీ ఓటు కూడా కీలకం కాబోతోంది. అందుకే ప్రతి ఒక్కరి ఆమోదం కూడా కీలకం కాబోతుంది. అందుకే ఇక్కడ వైసీపీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో అనేది అసలు చర్చ. ఒకవైపు నిన్న మొన్న మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ వేదికగా మేము ఈ బిల్లుని కొన్ని అంశాల్లో వ్యతిరేకిస్తున్నప్పటికీ మేము మద్దతు ఇస్తామంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు కాబట్టి ఆయన మద్దతు ఇస్తున్నారంటే పార్టీ నుంచి ఆయన క్లియర్ కట్ గైడ్ లైన్స్ వచ్చాయి. బీజేపీ తరపున ఏ బిల్లు వచ్చినా ఏ తీర్మానం పెట్టినా పరిగెత్తుకుంటూ వెళ్ళి మద్దతు ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఈ రోజున. గతంలో మనం చాలాసార్లు చూసాం. సరే, గతంలో అంటే అప్రకృతంగా ఆయన పొత్తుల్లో ఉన్నారు బీజేపీతో. ఎన్నోసార్లు బీజేపీ ఎంపీలు మా బిల్లును తీర్మానాన్ని స్టడీ చేసే లోపే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దానికి మద్దతు ప్రకటించేవాళ్ళు. అది మనం చాలాసార్లు చూసాం. ఈవెన్ ఆయన పొత్తుల్లో ఉన్నా లేకపోయినా అనధికారిక పొత్తుల్లో ఉన్నా అదే జరుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఈరోజు అఫిషియల్ పొత్తులో ఎవరున్నారంటే జనసేన అండ్ టీడీపీ కూటమిలో బీజేపీని కలుపుకొని కూటమి ప్రభుత్వంగా ఈరోజు అధికారంలో ఉన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో లేరు. కానీ అలాగని ఈరోజు బీజేపీని వ్యతిరేకిస్తారా అంటే వ్యతిరేకించేంత సీన్ ఆయనకు లేదు. ఎందుకంటే ఈ ఈడీ కేసులు, సిబిఐ కేసుల రూపంలో ఆయన పేక మీద కత్తి ఎప్పుడు వేలాడుతూనే ఉంటుంది. ప్రజెంట్ బెయిల్ మీదే ఉన్నారు ఆయన సుదీర్ఘకాలంగా. ఇంకోవైపు చూస్తే లిక్కర్ స్కామ్లో కూడా ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది, ఏదైతే సిట్తో పాటు. సో ఈ క్రమంలోనే ఈ రోజున అదొక కేసు జగన్మోహన్ రెడ్డిని చాలా ఇంపాక్ట్ చేస్తుంది, ఆయన పార్టీని, ఆయన్ని. సో ఆయన్ని నలిగిపోతున్నారు. ఒకవైపు వివేకానంద మర్డర్ కేసు అంశం సునీత కారణంగా అసలు ఏ మలుపు తీసుకుంటుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఇవన్నీ సతమతమవుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో మోడీని వ్యతిరేకిస్తారని కూడా ఎవరు అనుకోవట్లా. మొన్న మనం చూసాం, సిజేఐ మీద అభిశంసన అంటేనో, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం అంటేనో, అదేవిధంగా రాధాకృష్ణరావు ఉపరాష్ట్రపతి నిర్ణయించే అంశంలోనో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బీజేపీ అడగకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది. సో అలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి, వైసీపీ స్టాండ్ ఏంటి అనేది అసలు చర్చ. ఇక్కడ మనం చూస్తే అటు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ రాజ్యసభలో 7 మెంబర్స్ ఉన్నట్టున్నారు. అదేవిధంగా ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు, లోక్సభలో 4 మెంబర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరి మద్దతు ఎటువైపు, అసలు ఏం చేయబోతున్నారు డీలిమిటేషన్లో అంటే ఇక్కడ కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి తయారైంది ఈ విషయంలో. ఈరోజు ఇండియా కూటమి పక్షాలన్నీ నార్త్ డామినేషన్ ఎక్కువయ్యేలాగా మీరు డీలిమిటేషన్ చేస్తూ ఉన్నారు, మేము ఇది ఒప్పుకోమని అడ్డం తిరుగుతూ ఉన్నాయి. అలాగని దాన్ని వ్యతిరేకిస్తాం మేమని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మోడీ అండ్ అమిత్ షా హామీ ఇస్తున్నా ఈ విషయం మీద ఆ రగడ జరుగుతూనే వస్తుంది.
కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంత నిర్బద్ధంగా దాన్ని తిరస్కరిస్తారా అంటే ఆ స్కోప్ కనిపించట్లా. ఎక్కడ దాన్ని వ్యతిరేకిస్తే మోడీకి నెగిటివ్ అవుతుందేమో అన్న భయం జగన్మోహన్ రెడ్డిలో, ఆయన పార్టీలో ఉంది. అందుకే మేము బిల్లుకు మద్దతు ఇస్తామంటూనే సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు వాళ్ళు. లేదు, జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వలేదు అనుకుందాం. మద్దతు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ మోడీ ఆ స్థాయిలో బిల్లు తీసుకొస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వలేదన్న ఒక చర్చతో పాటు పూర్తి స్థాయిలో మోడీని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారన్న చర్చ వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ ఉండదు, ఆ డెసిషన్ తీసుకోరు ఆయన. మోడీని వ్యతిరేకించేంత సీను ఆ పార్టీకి లేదు. సరే, మద్దతు ఇచ్చారు అనుకుందాం. మద్దతు ఇచ్చారు అనుకుంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు ఇండియా కూటమిలోని పక్షాలన్నిటికీ ఆయన నెగిటివ్ అవుతారు. మేము సౌత్ ఇంపాక్ట్ లేకుండా ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంది, సౌత్ ఇంపాక్ట్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంది, ఇట్లాంటి టైంలో మేమందరం వ్యతిరేకిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బీజేపీకి మద్దతు ఇచ్చారు అంటే పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలు ఏమైపోయినా జగన్మోహన్ రెడ్డికి పర్లేదు అన్న విమర్శ వస్తుంది ఆయన మీద. అటు పూర్తి స్థాయిలో దక్షిణాదిలో ఉన్న పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద పడే అవకాశం ఉంది. ఈరోజు టీడీపీకి ఒక స్కోప్ ఏముంది? జనసేనకు కానీ టీడీపీకి కానీ మేము ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం, అందుకే మేము ఆ తీర్మానాన్ని ఆ బిల్లును మేము వ్యతిరేకించలేమని చెప్పుకునే స్కోప్ ఉంది వాళ్ళకి. వేరే జగన్మోహన్ రెడ్డికి ఆ స్కోప్ లేదు. దట్టు జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో ఏముంది? గతంలో తనకు అవసరం లేని సందర్భాల్లో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి మోడీకి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ విషయంలో అడక్కత్తెరలో పోక చెక్కలా తయారైందని అనుకోవచ్చు. ఈ వాళ్ళకు ఒక లోపల మనసులో ఒక బాధ ఏంటంటే ఈరోజు అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి టీడీపీకి ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గాల విభజన జరుగుతుందేమో అన్న భయం కూడా వాళ్ళలో ఉంది దానికి అంగీకరిస్తే. అలాగని అంగీకరించకపోతే ఆబ్వియస్లీ మోడీకి కోపం వస్తుందనే భయం కూడా ఉంది. అందుకే ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి కాంకరెంట్గా ఒక నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు. నిర్ణయం తీసుకోలేకపోయినా సరే దీని మీద కనీసం కొన్ని డిమాండ్స్ అన్న ఆ పార్టీ వైపు నుంచి రావాలి. కానీ వాటిని కూడా గట్టిగా వినిపించలేకపోతా ఉన్నారు హౌస్ వేదికగా. ఏ మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో అన్న ఒక భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి డీలిమిటేషన్ విషయంలో పూర్తి స్థాయిలో డైలమాలో ఉన్నారు. ఆ పార్టీ ఎంపీలు కూడా తద్వారా డైలమాలోనే ఉన్నారు. మరి రేపు నిజంగా ఈ అంశం పార్లమెంటు ముందుకు వస్తే, ఉభయ సభల ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు అన్నది కూడా పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.